నవదీప్ గారు, నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆఫరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకులు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లో తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నామంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నువ్వేం మనిషివే తల్లి. నీ బతుకు జేడా. నవదీప్ గారు, నేనంటే బతికేది నా ఫ్యామిలీ కోసము. సారీస్ కట్టుకుని చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ని రోజులు టిక్ టాక్ నుంచి నేను ఏ ఈవెంట్స్ వస్తే ఇండస్ట్రీలో ఏమైనా మూవీ ఆఫరు సీరియల్స్ అన్నీ చేశా. ఇండస్ట్రీలో నేను రూపాయి తింటున్నా. ఇండస్ట్రీలో నాకు ఒక పేరు వచ్చింది. నేను రోజు నా ఫ్యామిలీ కోసం బతుకు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకంటే పెళ్లి పెట్టాకులు లేవు. గంజాయి అమ్ముకుంటా, గంజాయిలతో తిరుగుకుంటా సమాజానికి నువ్వు అదైనా చేసేది. బెట్టింగ్ యాప్లు ఇస్తే కూడా 30-40 లక్షలు అంటే కూడా నేను చేయనన్నా. నేను నీలాగా మోసం చేయలేదు ప్రజల్ని. ఎవరైనా మోసం చేసినట్టు చూపించు. నీలాగా నేను దొంగతనాలు చేయలేదే, నీలాగా డ్రగ్స్ అమ్మలేదే, నీలాగా నేను పోలీస్ స్టేషన్లో తిరగలేదే. నేను నిజాయితీగా నా ఫ్యామిలీ కోసం నేను బతుకుతున్నాను. సారీ కట్టుకుంటాను, ఏమో కట్టుకుని తిరుగుతా. నేనైతే ఎవరిని మోసం చేయట్లేదు కదా. నా పొట్ట తిప్పల కోసం నా ఫ్యామిలీ ఇబ్బంది. మా ఊరికి వచ్చి నా పరిస్థితి అడుగు. మాకు ఊళ్ళో ఇంత భూమి లేదు, ఒక ఇల్లు లేదు, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు. నాకు తెలుసు మా పరిస్థితి. మేము ఇప్పుడు అన్నం తింటున్నామంటే ఇండస్ట్రీ వల్ల. నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? బిందు మాధురు నీకు మారడానికి కొంచెమైనా రెస్పెక్ట్ అని తెలిసిందా? నిజంగా నువ్వేం మనిషివే తల్లి. నీ చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద ఆఫ్టర్ దిస్. ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ విల్ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్
బాస్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.